టు కోడ్ ట్రిక్ అడ్వెంచర్స్. సో మీకు ఈ వీడియోలో మీకు రియాక్ట్ యాప్ని గిట్హబ్ పేజెస్లో ఎలా పబ్లిష్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, సో మన గిట్ రిపో ఉంటుంది కదా, గిట్ రిపో పబ్లికా ప్రైవేటా అని చెక్ చేసుకోవాలి. సో పబ్లిక్ అయితేనే మనం గిట్ పేజెస్లో పబ్లిష్ చేసుకోవచ్చు. మనం ప్రైవేట్ రిపో అయితే మనం మనీ పే చేయాల్సి వస్తుంది అనమాట పబ్లిష్ చేయాలంటే గిట్హబ్ పేజెస్లో. సో మనం ఫస్ట్ చెక్ చేసుకుందాం గిట్ రిపో పబ్లికా ప్రైవేటా అనేసి. సో ఇది నా గిట్ రిపో. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది సార్, ఇది నా గిట్ రిపో. సో ఈ గిట్ రిపో ఇక్కడ మనకు చూపిస్తుంది, ప్రైవేట్ అని చూపిస్తుంది. మనం చేంజ్ చేయాలి. మన గిట్ దీన్ని ఎలా అంటే మనం పబ్లిక్లో చేంజ్ చేయాలి. మనకి సపోజ్ చూడండి, ప్రైవేట్కి వెళ్ళి ఇప్పుడు గిట్హబ్ పేజెస్లోకి వెళ్ళి ఇక్కడ నేను క్లిక్ చేస్తే అప్గ్రేడ్ అడుగుతుంది, మనీ పే చేయాలనేసి అడుగుతుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే దీన్ని మార్చేస్తాను, ప్రైవేట్ నుంచి పబ్లిక్ మారుస్తాను అనమాట. ఎలా మార్చచ్చు అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి లాస్ట్కి ఉంటుంది, లాస్ట్లో చేంజ్ రిపాజిటరీ విజిబిలిటీ అనేసి ఉంటుంది అనమాట. సో దీన్ని ఇక్కడ చేంజ్ విజిబిలిటీ క్లిక్ చేస్తే చేంజ్ టు పబ్లిక్ అంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ అడుగుతుంది, మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఐ వాంట్ టు మేక్ దిస్ రిపాజిటరీ పబ్లిక్. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ ఇంకోటి క్లిక్ చేయాలి. సో మళ్ళీ మేక్ దిస్ రిపాజిటరీ పబ్లిక్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాక సో ఇక పాస్వర్డ్ అడుగుతుంది. సో మన పాస్వర్డ్కి మనం ఎంటర్ చేయాలి, జస్ట్ అథెంటికేషన్ కోసం, అంటే మనమే కదా అనేసి కన్ఫర్మేషన్ కోసం అనమాట. సో ఫస్ట్ ఎంటర్ చేసి క్లిక్ చేశాను. సో అయిపోయింది. సో ఇప్పుడు చూసారా, చేంజ్ విజిబిలిటీ స్టేటస్ మారిపోయింది. దిస్ రిపోర్ట్ కరెంట్ పబ్లిక్ అంది, చూసారా. సో ఇప్పుడు మళ్ళీ నేను గిట్హబ్ పేజెస్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూసారా, బ్రాంచ్ డిప్లో ఫ్రమ్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ ఏముంది, మెయిన్ అనే ఉంది కదా. సో మెయిన్ క్లిక్ చేస్తున్నా, మెయిన్ క్లిక్ చేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి అయిపోయింది. మళ్ళీ ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, కొంచెం వివరాలు రావాలి. సో దానికోసం కొంచెం టైం పడుతుంది. సో ఇందులో కొన్ని మనకి రియాక్ట్లో కొన్ని డిపెండెన్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి మనం పబ్లిష్ చేయాలంటే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే డిపెండెన్సీ ఇన్స్టాల్ చేయాలన్నమాట. డిపెండెన్సీ ఏంటిదంటే గిట్హబ్ పేజెస్ అనేది ఈ కమాండ్ యూజ్ చేసుకొని ఈ డిపెండెన్సీ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి మనం ప్రాజెక్ట్లో. సో మనం కూడా పవర్షెల్ ఓపెన్ చేసుకొని మనం ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఇది ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్ళి ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయాలి గిట్హబ్ పేజెస్ అనేది. సో ఇక్కడ మనం చూసారా, గిట్హబ్ పేజెస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, డిపెండెన్సీస్ అనేవి. సో ఇన్స్టాల్ అయ్యాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, నెక్స్ట్ మన ప్యాకేజ్ డాట్ జేసన్లో కొన్ని స్క్రిప్ట్స్ అనేవి మనం మాడిఫై చేయాలన్నమాట. సో ఇవి యాడ్ చేయాలి, స్క్రిప్ట్స్ అనేవి యాడ్ చేయాలి ప్యాకేజ్ డాట్ జేసన్లో. ఇది ప్యాకేజ్ డాట్ జేసన్ కదా. సో ఇక్కడ స్క్రిప్ట్స్ ఉంది కదా, ఈ ట్యాగ్. సో దీంట్లోకి ఇక మనం మాడిఫై చేయాలి. అండ్ ఒకటి యాడ్ చేసాము, ఇంకొకటి యాడ్ చేయాలి, ఇది కూడా. సో ఇవి యాడ్ చేశాను. అండ్ ఇంకోటి ఇక్కడ హోమ్ అనేది కూడా మనం యాడ్ చేయాలి. ఇక్కడ మనకి URL అనేది వస్తుంది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక URL ఉంది. సో ఇది మనం కాపీ చేసుకుందాం. ఈ కాపీ చేసుకొని ఇక్కడ వెర్షన్ ఉంది కదా, వెర్షన్ కింద హోమ్ పేజ్ అని ఇవ్వాలి. హోమ్ పేజ్ అని ఎంటర్ చేసి ఇది పేస్ట్ చేయాలి లింక్ అనేది. సో ఇది ఏంటిదంటే, ఇది వచ్చేసి మన రిపో నేమ్, ఇది వచ్చేసి మన గిట్ URL అనమాట, ఇది వచ్చేసి మన యూజర్ నేమ్, ఇది github.io. ఇలా చేసాం కదా. సో ఇప్పుడు మన చేంజెస్ ఉన్నాయి కదా, ఈ చేంజెస్ ఫస్ట్ మన గిట్లో మనం పుష్ చేసుకోవాలి. ఈ చేంజెస్ మొత్తం ఎలా పుష్ చేస్తే ఇంత మనకి వీడియో చేసి చూపించాను కూడా, ఎలా పుష్ చేయాలనేసి చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లోకి వెళ్ళాలి, ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాక
గిట్ స్టేటస్ చూసుకుందాం, ఏమేమి ఫైల్స్ మాడిఫై చేసాము. సో ఈ ఫైల్స్ అనేవి మనం మాడిఫై చేసాము కాంపోనెంట్ అనే ఫోల్డర్లో. సో ఫస్ట్ తర్వాత ఏం చేయాలి, గిట్ ఈ ఫైల్స్ అనేవి స్టేజ్లోకి వెళ్తాయి, స్టేజ్లోకి వెళ్ళాయి. తర్వాత ఏం చేయాలి, కమిట్ చేయాలి. గిట్ కమిట్ -m క్రియేటర్ ఫస్ట్ కాంపోనెంట్ అనేది పెడతాను. తర్వాత కమిట్ అయ్యాయి, ఇప్పుడు గిట్ పుష్ చేయాలి. సో గిట్ అనేది పుష్ అయిపోయాయి. ఇప్పుడు నేను మళ్ళీ గిట్ స్టేటస్ చెక్ చేసుకుందాం. అంటే వర్కింగ్ టు క్లీన్, ఓకే, ఏం లో అన్ని చేంజెస్ అనేవి మనం గిట్లోనే మనం పుష్ చేసాము. సో ఇక్కడ మనకి స్టెప్స్లో ఏమేమి అయిపోయాయి, ఇక్కడ వరకు అయిపోయాయి, ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ సో మనకి మళ్ళీ గిట్హబ్ అకౌంట్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసాం కదా, మళ్ళీ చేంజ్ చేయాలన్నమాట. గిట్హబ్ పేజెస్లో చూపిస్తాను ఏం చేంజ్ చేయాలో. ఇక్కడ మనం చూసారా, ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అని ఉంది. సో ఇక్కడ బ్రాంచ్ నేమ్ మనం మార్చాలి. పేజ్ రిఫ్రెష్ చేద్దాము. సో రిఫ్రెష్ చేస్తే ఇంకా మనకి బ్రాంచ్ అనేది కనిపిస్తుంది, ఇంకో బ్రాంచ్. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మనం ఇందాక గిట్హబ్ పేజ్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, సో వాటి మనకి పబ్లిష్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ గిట్ npm రన్ బిల్డ్ అనేది కమాండ్ రన్ చేయాలి. రన్ చేశాక మనకు ఒక బిల్డ్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో. బిల్డ్ ఫైల్ అంటే ఏంటిదంటే బైనరీ ఫార్మాట్లో ఉంటాయి ఫైల్స్ అన్ని, 5 ఫైల్స్ అన్ని. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక బిల్డ్ ఫైల్ అనేది జనరేట్ అయింది, చూసారా ఇక్కడ బిల్డ్ ఫైల్ అనేది జనరేట్ అయింది, ఫోల్డర్ జనరేట్ అవుతుంది. సో దీంట్లో మనకి ఫైల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ కమాండ్ ఎంటర్ చేయాలంటే npm రన్ డిప్లాయ్, ఈ కమాండ్ అనేది మనం రన్ చేయాలి. రన్ చేస్తే ఏమవుతుందంటే మన గిట్హబ్ అకౌంట్లో కొత్త బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. gh-pace అనే ఒక ఈ నేమ్తో ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది, ఈ బ్రాంచ్లో మనకి బిల్డ్ ఫైల్ అనేది ఈ బ్రాంచ్ ఉంటుంది అనమాట గిట్లో. సో మనకి ఏమవుతుందంటే, మనం ఈ కమాండ్ రన్ చేసినప్పుడు, ప్రీవియస్ కమాండ్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే npm రన్ బిల్డ్ ఆ కమాండ్ రన్ చేసినప్పుడు మనకి ఆ గిట్హబ్ ఆ బ్రాంచ్లో ఉన్న బిల్డ్ ఫోల్డర్ అనేది డిప్లాయ్ అవుతుంది అనమాట. ఈ ఫోల్డర్ రన్ చేసినప్పుడు ఆ బ్రాంచ్లో ఉన్న బిల్డ్ ఫోల్డర్ అనేది డిప్లాయ్ అవుతుంది. అదే మనకి ప్యాకేజ్ చేసిన అబ్జర్వ్ చేస్తే మనం అదే రాసాం ఇక్కడ. సో npm రన్ బిల్డ్ పెడితే ఈ బ్రాంచ్లో ఈ ఫోల్డర్ డిప్లాయ్ అవుతుంది అనమాట, బిల్డ్ ఫోల్డర్. సో ఇప్పుడు మనం గిట్హబ్ ఓపెన్ చేసుకొని రిఫ్రెష్ చేసుకుందాం. రిఫ్రెష్ చేసుకుంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ GH అని ఒక బ్రాంచ్, కొత్త బ్రాంచ్ మనం చూస్తే చెప్పాను కదా ఇందాక, gh-pace అనేసి ఈ బ్రాంచ్ ఉంటుంది అనమాట. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ ఇంకో బ్రాంచ్ కూడా చూపిస్తాను, బిల్డ్ ఫైల్ దీంట్లోకి వచ్చా రాలేదా అనేసి. చూడండి ఇది మెయిన్ కదా, ఇక్కడ చూడండి gh-pace ఇది ఒక బ్రాంచ్. సో ఈ బ్రాంచ్లోకి వెళ్తే చూడండి మొత్తం దీంట్లో బిల్డ్ ఫైల్స్ అనేది దీంట్లోనే ఉన్నాయి, స్టాటిక్ ఇవన్నీ. చూడండి ఇక్కడ స్టాటిక్ ఇవి. సో ఇవి మనం లోకల్లో చెక్ చేసుకుందాం. లోకల్లో కూడా చూస్తే బిల్డ్ దాంట్లో ఏమేమి ఉన్నాయి, స్టాటిక్, ఇది సేమ్ HTML ఇవే ఫైల్స్ ఉన్నాయి అక్కడ కూడా. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఈ బ్రాంచ్ని మనం డిప్లాయ్ చేయాలన్నమాట. సో ఈ బ్రాంచ్ మనం డిప్లాయ్ చేయాలంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి పేజెస్లోకి నావిగేట్ అయ్యి ఇక్కడ మెయిన్ ఉంది కదా, ఇక్కడ మెయిన్ కాకుండా gh-pace అని ఉంటుంది, అది క్లిక్ చేసి సేవ్ కొట్టాలి. సో ఇక్కడ చూసారా డిప్లాయ్ అయింది, పేజ్ సేవ్ అని వచ్చింది కదా, ఇక్కడ 5 minutes సేవ్ ఉన్నది అంటే మనకు రిఫ్రెష్ అవ్వలేదు. సో ఇది ఏంటంటే టైం తీసుకుంటుంది అన్నమాట రిఫ్రెష్ అవ్వడానికి, ఎమ్మడికి ప్రోడక్ట్ అనేది మనకు కనిపించదు. సో కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది అనమాట. చూసారా ఇక్కడ డిప్లాయ్ అనేది. సో ఏం చేస్తారంటే ఇప్పుడు విజిట్ సైడ్ ఉంది, ఇది క్లిక్ చేస్తే మనకు చూడండి మన రియాక్ట్ అప్లికేషన్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇది URL. సో మనం మన ఫ్రెండ్స్కి URL షేర్ చేస్తాం అనుకోండి, మన రియాక్ట్ అప్లికేషన్ URL. సో వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి నా లోకల్ URL, ఇది వచ్చేసి పబ్లిక్ URL అనమాట. మనం మన ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసుకోవచ్చు అదంతా ఈ URL. సో దీనివల్ల ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ మన రియాక్ట్లో బిల్డ్ చేసుకొని, సో మనకి ఒక ఇంటర్వ్యూయర్కి హెచ్ఆర్కి కానీ టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్లో మనం షేర్ చేయాలి అంటే మనం షేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ లింక్ వాళ్ళకి ఇస్తే, సో నేను సో ప్రాజెక్ట్ చేశాను అనేసి మనం ఈ URL వాళ్ళకి షేర్ చేసామనుకోండి, మనకి వాళ్ళు చూసుకుంటారు ఈజీగా. సో చూసుకొని మనకు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది
ఇంటర్వ్యూవర్‌కి. ఓకే. ఈ క్యాండిడేట్‌కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, వాళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్ వస్తది మన మీద. సో, ప్రతిసారి అంతే అన్నమాట. సో, మళ్ళీ మీరేమైనా చేంజెస్ చేసి డిప్లాయ్ చేయాలంటే చేసుకోవటమే. ఏమైనా ఇక్కడ చేంజెస్ చేశారనుకోండి, ఇక్కడ చేంజెస్ చేసి సేమ్ ఇదే కమాండ్స్ ఎన్‌పీఎం రన్ బిల్డ్ ఈ కమాండ్ ఫస్ట్ ఎన్‌పీఎం రన్ బిల్డ్ కమాండ్ రన్ చేయాలి. నెక్స్ట్ ఎన్‌పీఎం రన్ డిప్లాయ్ ఈ 2 కమాండ్స్ రన్ చేస్తే డైరెక్ట్‌గా మనకు డిప్లాయ్ అనేది అయిపోద్ది. మనం ఊరికే సేవ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రిగ్గర్ చేసాం కదా ఇక్కడ. దీనికి పెట్టాం పాయింట్ చేసాం కదా ఇదే బ్రాంచ్‌కి అనేసి. సో, ఎన్‌పీఎం రన్ డిప్లాయ్ ఆ కమాండ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి కోడ్ అనేది డిప్లాయ్ అయిపోతదనమాట గిట్‌హబ్ పేజెస్‌లో. సో, ఇలా అనమాట. హోప్ మీకు ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటా. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రాబ్లమ్ మీకు సాల్వ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.